హలో నేను మిస్సెస్రావు. ఆలివ్ రిడ్లే ఇవి స్పెషల్ తాబేళ్లు. ఈ తాబేళ్లు సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 4 నెలలు మాత్రమే కృష్ణా తీరానికి వస్తాయి. కృష్ణా తీరంలో కృష్ణాకి సంబంధించిన జిల్లాకి తీరం ఉంది, సముద్ర తీరం. ఈ సముద్ర తీరానికి వచ్చి సేద తీరుతాయి. సేద తీరతో పాటు అవి గుడ్లు పెడతాయి. ఒక్కొక్క తాబేలు వచ్చేసి దాదాపు 20 నుంచి 150 గుడ్లు పెడతాయి. ఈ గుడ్లను ఎక్కడ పెడతాయంటే సముద్ర తీరంలో పెడతాయి. సముద్ర తీరంలో దాదాపు ఒక 50 ఇంచుల లోపల తవ్వి గుడ్లు పెట్టి వెళ్ళిపోతాయి. ఎప్పుడు గుడ్లు పెడతాయి ఇవి? ఈ తాబేళ్లు, ఆలివ్ రిడ్లే రకం తాబేళ్లు అర్ధరాత్రి ఎవరికి కనిపించకుండా, కంటికి కనిపించకుండా గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి సముద్రంలోకి. సో ఈ సంతతిని మరింత ఉత్పత్తి చేయడానికి అటవీ శాఖ దీన్ని పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి ఇదంతా కూడా కృష్ణా జిల్లా అవనిగడ్డ సముద్ర తీరంలో, అవనిగడ్డ దగ్గర ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి సముద్ర తీరంలో వీటిని చూడొచ్చు. అక్కడ అటవీ శాఖ, ఈ పశు సముద్ర శాఖ ఇవన్నీ కూడా కలిసి సంయుక్తంగా అక్కడ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని వేలు, దాదాపు 70 నుంచి 80 వేలు గుడ్లు ఈ తాబేళ్లు పెడతాయంట. సముద్రంలో ఎక్కడుంటే తెలియదు ఆ తాబేళ్లు. బట్ ఈ 4 నెలలు మాత్రం కరెక్ట్గా కృష్ణా తీరానికి వస్తాయి. కృష్ణా తీరానికి వచ్చి కృష్ణా తీరంలో ఈ గుడ్లని పెట్టి వెళ్ళిపోతాయి అవి. కానీ ఆ గుడ్లు ఉంటే కనుక యాక్చువల్గా తాబేళ్ళు గుడ్లు పెట్టిన తర్వాత పొదుగుతుంది. అంటే పొదగడం అంటే కోడి పెట్టలాగా పొదగదు. అది దానికి సపరేట్ ప్రక్రియ ఉంటుంది. ఆ తాబేళ్ళు వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయి మళ్ళీ పగలు రావు, అసలు కంటికి కనిపించవు. అవి కంటికి కనిపించకుండా వచ్చి రహస్యంగా గుడ్లు పెట్టి వెళ్ళిపోతాయి. ఇవి ఆలివ్ రిడ్లీ తాబేళ్ళ యొక్క స్పెషాలిటీ. అయితే ఆ గుడ్లను మాత్రం సేవ్ చేసేసి అవి పిల్లలు అయిన తర్వాత వాటిని సముద్రంలో వదిలిపెడుతున్నారు అటవీ శాఖ. సో దాంతో గత 2-3 సంవత్సరాల నుంచి కూడా అదే చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొన్ని వందల తాబేళ్లు కృష్ణా తీరం వెంబడి కనిపిస్తున్నాయి. ఇవి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు. ఇది సీజన్ అనమాట. వాటిని చూసేందుకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆల్మోస్ట్ 8 తర్వాత నుంచి రహస్యంగా వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళిపోతాయంట, కంటికి కనిపించకుండా. ఇది నిజంగా కూడా ప్రకృతి యొక్క అద్భుతం అనుకోవాలి. ప్రకృతి అద్భుతం కింద మనం తీసుకోవాల్సింది. ఎందుకంటే ఆ విధంగా సీజన్లోనే వచ్చి ఎక్కడెక్కడి నుంచో వస్తాయండి సముద్రంలో. సముద్రం అంటే చాలా అసలు ఎక్కడెక్కడో ఉంటాయి. బట్ కృష్ణా తీరానికి వచ్చి మాత్రమే ఈ గుడ్లు పెడతాయి. మరి ఆ ప్రాంతానికి ఆ ఆలివ్ రిడ్లీ తాబేళ్లికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే దాని మీద కూడా రీసెర్చ్ చేస్తున్నారు. సముద్రం అసలు అంతులేని తీరం ఉంది సముద్రానికి. కానీ అవనిగడ్డలోనే వచ్చి అవనిగడ్డ ప్రాంతంలోనే ఈ ఆలివ్ రిడ్లీ అనేటువంటి తాబేళ్ల రకం గుడ్లు పెట్టడం, ఆ సంతతి అక్కడ పెరగడం, దాని వల్ల సముద్రంలో ఆ సంతతిని ప్రొడ్యూస్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే ప్రకృతి అంతుబట్టనటువంటి అద్భుతాలను మనకు చూపిస్తుందని చెప్పి అనుకోవచ్చు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.